హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ లేతవడ్ల. సో మీరు చూస్తున్న ఛానల్ వచ్చి కృష్ణ మనీ ట్రిప్ ఛానల్ అనమాట. సో మొన్నైతే మనం ఈ వీడియోలో 50 రూపీస్ అమెజాన్ వోచర్ అనేది ఫ్రీగా ఇచ్చామన్నమాట. సో ఈ వీడియో అయితే 45 మంది అయితే చూశారు. సో అమెజాన్ వోచర్ 50 రూపీస్ది వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారా లేదా అనేది ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. ఈ వీడియోలో కూడా 50 రూపీస్ కోడ్ అనేది మీకు ఇట్లయితే డిస్ప్లే అవుతుంది. సో ఇదైతే ఇందాక నేను చెప్పిన కోడ్ అనమాట. ఈ వీడియోలో కూడా మీకు ఇలాగే కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ 4 లెటర్లు, తర్వాత 6, తర్వాత 4, మొత్తం 14 లెటర్స్ అయితే లెటర్స్ కానీ నెంబర్స్ కానీ 14 వస్తాయి. ఈ డాష్లు మాత్రం 4 తర్వాత ఒక డాష్, తర్వాత 6 తర్వాత ఒక డాష్. ఇవి ఇలా రాసుకోండి. మీరు రాసుకున్న తర్వాత ఈ వీడియోలో అక్కడక్కడ మీకు నెంబర్స్ అనేది యాడ్ అవుతాయి. సో ఇప్పుడు యాడ్ అయిన రాసుకున్న తర్వాత అంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే ఆ 14 నెంబర్లు మీకు కానొస్తాయి అన్నమాట. సో ఇక్కడ అమెజాన్ బ్యాలెన్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. కాపీ. ఈ కోడ్ ఉందో లేదో కావాలంటే ఆ వీడియోలో మీరు చెక్ చేయండి, మీకు కానొస్తుంది. స్క్రోల్ చేస్తే ఇక్కడ గిఫ్ట్ కార్డ్ అని ఉంది కదా, గిఫ్ట్ కార్డు, ఎంటర్ ద కోడ్. సో ఈ కోడ్ అనేది మీకు ఈ వీడియోలో సేమ్ ఈ కోడ్ కాదు, ఇలాంటి కోడే ఈ వీడియోలో కూడా మీకు యాడ్ చేస్తున్నాను. సో మరి మీరు ఈ వీడియో మొత్తం చూస్తే 50 రూపీస్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ మీకు 50 రూపీస్ అనేది యాడ్ అయిపోతాయి. బిట్ కాయిన్ మైనింగ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇది ఇంటర్నల్ లింక్ నెట్వర్క్ అనమాట. సో ఇది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది, లేదా వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. సో మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ క్లిక్ చేయగానే మీకైతే ఇలా వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అని ఉంది, మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది క్లిక్ చేయండి. హలో, గెట్ స్టార్టెడ్, సైన్ అప్. లింక్ ఐడి అడుగుతుంది. ఒక ఐడి అనేది క్రియేట్ చేసుకుందాం. కంటిన్యూ క్లిక్ చేశాను. మనం ఒక 6 లెటర్స్ కోడ్ అనేది ఇవ్వాలి. సో నాకు ఏదైతే ఇచ్చారో అది ఇచ్చి వెరిఫికేషన్ అనేది క్లిక్ చేయండి. ఇలా అయితే సక్సెస్ అని రాగానే కింద కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయాలి. సో మన యొక్క జీమెయిల్ కానీ, ఫేస్బుక్ కానీ, టెలిగ్రామ్తో కానీ అవుతానంటుంది. సో మనం అయితే జీమెయిల్తో అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ యొక్క జీమెయిల్ అయితే ఇచ్చేసాను. ఇది మనకి ఐడి రిజిస్ట్రేషన్ అనమాట. సో సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. లాగిన్, పాస్వర్డ్, అంటే మనం ఇందాక 6 లెటర్స్ ఇచ్చాం కదా, అదైతే ఇక్కడ టైప్ చేసి కన్ఫర్మ్ కొట్టి లాగిన్ విత్ జీమెయిల్తో లాగిన్ అవ్వాలి. సో ఇదైతే మైనింగ్ అనమాట. వీళ్ళు క్రిప్టో మైనింగ్ అనేది ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు అనేది చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళు ఇప్పుడు ఫ్రీ అంటేనే కదా ఏ కంపెనీ అయినా, ఏ వెబ్సైట్ అయినా ఫ్రీ ఆర్ రిఫరల్తోనే ఎక్కువ కమ్యూనిటీని బిల్డ్ చేయగలదు. అందుకని క్రిప్టో కరెన్సీ ఏదైనా సరే స్టార్ట్ అయ్యేటప్పుడు ఫ్రీ మైనింగ్తోనే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే మీకు తెలిసిన బిట్ కాయిన్ కూడా ఇంతకుముందు మైనింగ్తోనే స్టార్ట్ అయ్యి ఉంటాయి. సో ఇది మైనింగ్ పద్ధతి. ఇక్కడికి వచ్చేళ్ళకి మన ఐకాన్ ఉంటుంది. ఇక్కడ మన రిఫరల్ కోడ్ ఉంటాయి. ఈ రిఫరల్స్ నుంచి కూడా
మనం మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ అయితే వస్తుందన్నమాట. ఈ అప్గ్రేడ్ అని ఉంది ఫ్రెండ్స్. అప్గ్రేడ్లో మీరు మనీ కట్టండి అంటే ఏ వెబ్సైట్లో కూడా మనీ అయితే కట్టొద్దు మనసును. సో మీరు ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి నేనేమి అంతగా చెప్పట్లేదు. మైనింగ్ సక్సెస్ఫుల్. ఓకే, మనం 3.5కి మళ్ళీ ఇక్కడ అనేది క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకైతే యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో 3 గంటల తర్వాత ఇక్కడికి వచ్చి ఒకసారి క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ యాక్టివ్లో ఉంది, ఇలా చూసుకోండి. వీళ్ళు ఏంటంటే మళ్ళీ మనకి ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చారు. అదేంటంటే గ్రూప్ మైనింగ్ అనమాట. సో అది కూడా ఉంటుంది, ఒకసారి చూడండి.